ఏదైనా ఒక సినిమాని మనం ఇంట్లో టీవీలో చూస్తున్నప్పుడు లేదా బస్సులో కానీ ట్రైన్లో కానీ ట్రావెల్ అవుతున్నప్పుడు చూస్తున్నప్పుడు మనకు ఒకటి అనిపిస్తుంది, అరే ఎంత మంచి సినిమాని మనం థియేటర్స్లో ఎలా మిస్ అయ్యామా అని. కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు, కానీ ఇలాంటి ఒక మంచి సినిమాని మనం థియేటర్లో చూడలేదే అన్న రిగ్రెట్ ఫీల్ అవుతాం కదా. అలా నేను రిగ్రెట్ ఫీల్ అయిన బెస్ట్ 5 ఫిలిమ్స్ని ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయిన ఫిలిమ్స్ని మీకు సజెస్ట్ చేయబోతున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నౌ టు టాక్స్. హీర్ ఈస్ ద హాట్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ రీసెంట్లీ రిలీజ్డ్ ఓటీటీ ఫిలిమ్స్. ముందుగా నెంబర్ 5, ద డెవిల్స్ మౌత్. ప్రతి సర్వైవల్ డ్రామా మూవీస్ స్టార్ట్ అయినట్టే ఈ సినిమా కూడా స్టార్ట్ అవుతుందండి. మన ప్రతి సర్వైవల్ డ్రామాలో అనకొండ కావచ్చు, షార్క్స్ కావచ్చు, జా కావచ్చు, వీటిలో ఏదైనా సరే మనం బేసిక్గా గమనించేది ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళలో ఇద్దరు తేట ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ కలిసి ఒక అనుకోని పరిస్థితిలో ఒక చోటుకు వెళ్తారు, అక్కడ వీళ్ళు చేసే తేట పనుల వల్ల ఒక ప్రమాదంలో ఇరుక్కుంటారు, ఆ ప్రమాదం నుంచి వాళ్ళు బయటపడ్డారా లేదా అనేది స్టోరీ. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. ద డెవిల్స్ మౌత్ అని చెప్పి ఒక కేవ్ ఉంటుంది. ఆ కేవ్ లోపలికి వెళ్ళాలి అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి బయలుదేరతారనమాట. అందులో ఒక తేట ఫ్రెండ్ ఉంటుంది, అమ్మాయి పేరు మ్యాక్స్ అనుకుంటా. దానికి ఉన్నంత దూరం ఇంకా ప్రపంచంలో ఎవరికి ఉండదు అనిపిస్తుంది చూస్తున్నంతసేపు. ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్ గ్రూప్ అందరూ కలిసి ఒక బోట్ లో ఆ డెవిల్స్ కేవ్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక గైడ్ ఎవరైతే ఉంటారో ఆ గైడ్ ని తీసుకుని లోపలికి వెళ్తారు. ఆ డెవిల్స్ కేవ్ ని రీచ్ అవ్వడానికి 2 దారులు ఉంటుంది. ఒకటి గ్రీన్ వే, రెండోది రెడ్ వే. గ్రీన్ వే అంటే చాలా సేఫెస్ట్ ఏరియా అని అర్థం, చాలా సేఫెస్ట్ పాత్ అని అర్థం. రెడ్ వే అంటే డేంజరస్ పాత్ అని అర్థం, అంటే ఆ దారిలో అంతా కూడా వింత వింత జీవులు అన్నీ ఉంటాయని అర్థం, అంటే అవి చాలా ప్రమాదకరమైనవి కూడా. అందరూ గ్రీన్ వేలోనే వెళ్ళాలనుకుంటే మన తేట ఫ్రెండ్ ఎవరైతే ఉందో అది మన రెడ్ వేలోనే వెళ్ళాలి అని అంటది. అందరూ వేరే దారి లేక, అమ్మాయి గోల భరించలేక, సరే రెడ్ వేలోనే వెళ్దాం, రెడ్ పాత్లోనే వెళ్దాం అని చెప్పని బయలుదేరతారు. అలా బయలుదేరిన వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నారో, అస్సలు ఊహించని కొన్ని వింత ప్రమాదకరమైన జీవుల మధ్య వాళ్ళు ఎలా ఇరుక్కుపోయారు, వాళ్ళలో ఎంతమంది తప్పించుకున్నారో, ఎంతమంది బతికారు, ఎవరైతే చివరి వరకు సత్తారనుకుంటారో వాళ్ళు ఎలా బతికారు అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఈ మూవీ మొత్తం రొటీన్ టెంప్లెట్ అయినప్పటికీ కూడా ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే, సర్వైవల్ డ్రామాతో పాటు మనల్ని బాగా ఇరిటేట్ చేసే ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ ఇప్పుడు చనిపోతుంది అనుకున్న టైంలో చావదనమాట. అరే ఇప్పుడు చచ్చిపోతుంది కదా ఇది అనుకునేటప్పుడు చావకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి తప్పించుకుంటుంది. అమ్మని అమ్మ తప్పించుకుంది అనే టైంకి చచ్చిపోద్ది అనమాట. అదే పర్సన్ చచ్చిపోద్ది, అదే పర్సన్ మనం చావాలనుకుంటాం, కానీ ఆ పర్సన్ అప్పుడు చావదు, నెక్స్ట్ మినిట్లో చేస్తుంది. ఇలాంటి చావులన్నీ కూడా కొద్దిగా వింతగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి అనమాట. ఈ మూవీ పేరు ద డెవిల్స్ మౌత్. ఇది ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. సరదాగా ఫ్రెండ్స్ అందరూ కలిసి చూడాలనుకుంటే చూడండి, కొంచెం గ్రిప్పింగ్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ నెంబర్ 4, బాలన్. ఇది ఒక మలయాళం మూవీ అనుకుంటా, తెలుగులో కూడా డబ్బింగ్ అయింది. ఈ సినిమా గురించి అప్పట్లో మంచి రివ్యూస్ వచ్చాయి, చాలా రేటింగ్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా వైరల్ అవుతూ వచ్చింది ఈ మూవీ. అనుకోని పరిస్థితుల వల్ల, లేదంటే 10 మంది ఉంటేనే కానీ మేము షో అయ్యాను, అలాంటి కారణాల వల్ల నేను ఆ థియేటర్లో మూవీని చూడలేకపోయాను. అండ్ ఓటీటీలో చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. కథ విషయానికి వస్తే, ఎటువంటి ఐడెంటిటీ లేని ఒక లేడీ తన భర్తను చంపిన నేరానికి జైలుకి వస్తుంది. అండ్ తన జైలుకి వచ్చినప్పుడే కడుపుతో వస్తుంది అనమాట. అండ్ ఆ జైల్లోనే ఆ పిల్లోని కంటం 6 ఏళ్ల తర్వాత తల్లి పిల్లోడు ఇద్దరు కలిసి జైలు నుంచి రిలీజ్ అవుతారు. ఇదే సినిమాలో మొదటి సీన్. వీళ్ళిద్దరు కలిసి జైలు నుంచి రిలీజ్ అవ్వడమే సినిమా మొదటి సీన్. ఈ తల్లి కొడుకులు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత వీళ్ళకున్న ఐడెంటిటీ, ఒరిజినల్ ఐడెంటిటీస్ అన్నిటిని పక్కన పెట్టేసి లేదా మర్చిపోయి వేరే ఐడెంటిటీతో, అంటే కొత్త పేర్లతో, కొత్త ఐడెంటిటీతో వేరే ఊర్లు వెళ్ళి వేరే వేరే పనులు చేసుకుంటూ ఉంటారనమాట. సో ఏరియాస్ మారుతున్న ప్రతిసారి తల్లి పేరు మారుతుంది, పిల్లోడి పేరు మారుతుంది, వాళ్ళు చేసే పనులు కూడా మారుతాయి అనమాట. ఇలా వేరే వేరే ఊర్లలో వేరే వేరే డిఫరెంట్ పనులు చేస్తున్న వేలో అనుకోకుండా ఒకసారి పనిలో భాగంగా ఒక పెద్దావిడిని చూసుకోవాలి అనే పని కోసం ఒక చోటకు వచ్చి ఆగుతారు. కాకపోతే ఆ పెద్దావిడ కొద్దిగా డిఫరెంట్ మైండ్ సెట్ అనమాట, కొద్దిగా మెంటల్ లాంటి మనిషి అనమాట. అలాంటి పెద్దావిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళ లైఫ్లో ఎలా టర్న్ అయ్యాయి, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వాళ్ళకి ఎదురయ్యాయి అనేది రెస్ట్ ఆఫ్ ది మూవీ. కానీ ఈ సినిమాకి అనదర్ హైలైట్ ఏంటంటే, అనుకోని కారణాల వల్ల ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒక భయంకరమైన సన్నివేశం జరుగుతుంది, ఒక సిచ్యువేషన్ ఎదురవుతుంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడే ప్రాసెస్లో తల్లి కొడుకులు ఇద్దరు వేరైపోతారు. ఇలా వేరైపోయిన తల్లి కొడుకులు తిరిగి మళ్ళీ కలిసారా లేదా, కలిస్తే ఎలాంటి పరిస్థితుల్లో కలిసారు, అండ్ కలవటానికి ఉపయోగపడిన ఒక పర్సన్ ఎవరు, ఆ గెస్ట్ వాళ్ళు టొవినో థామస్ గారు ఉంటారు, ఆ పర్సన్ ఎవరు, అండ్ వాళ్ళకే వీళ్ళకే ఉన్న రిలేషన్ ఏంటి అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. సినిమా మొత్తం కూడా మనకి ఎంగేజింగ్గా ఉంటుంది, కానీ ప్రీ క్లైమాక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక మంచి ట్విస్ట్తో సినిమా ఎండ్ అవుతుంది. సినిమా చూసాక నోర్లు వెళ్ళబెడతాం మనం, అంత బాగుంటుంది. ఈ సినిమా పేరు బాలన్. ఇది తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉంది. దీన్ని ZEE5 ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు. నాకు ZEE5 లేదు కాబట్టి అక్కడ చూడాలి, అక్కడే చూశాను. సో మీరు కూడా అక్కడే చూడండి. నెక్స్ట్ నెంబర్ 3, దివానా. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు వెళ్ళి చూడాలి, కాకపోతే ఎక్కడో ఒక మంచి టాక్ వచ్చిన తర్వాత వెళ్దాంలే అన్న ధీమాతో ఉన్నానమాట నేను. నాకు బాగా ఇష్టమైన రివ్యూవర్స్లో ఒకరైన మన బార్బెల్ పిచ్ మీటింగ్స్ ఒకటి ఉంటాడు, మనోడు పేపర్లు పట్టుకుని వస్తాడు. మనోడు ఈ సినిమా మీద రివ్యూ చేస్తాడేమో అనుకున్నాను, బట్ రివ్యూ చేయలేదు. అది అలా పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది, నెమ్మదిగా ఇంట్రెస్ట్ తగ్గిపోతూనే వచ్చింది. బట్ ఓటీటీలో నిన్న చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. అరే అమ్మ, ఇంత మంచి సినిమాని మనం ఏంటి మిస్ చేస్తాం ఏంటి అనవసరంగా అన్న ఫీలింగ్ వచ్చింది. అలాంటి థియేటర్లో చూసి ఓ అని కేకలేసేయాల్సిన మూవీ ఏం కాదు, కానీ మంచి లవ్ స్టోరీ. ఎస్పెషల్లీ
ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్ గ్యాంగ్స్ అండి. హీరోయిన్ ఫ్రెండ్ గ్యాంగ్ ఒక అమ్మాయి ఉంటుంది, గ్యాంగ్ కాదు, హీరోయిన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, హీరోకి ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంటారు, ఒక గ్యాంగ్ ఉంటారు. వాళ్ళంతా చాలా రియలిస్టిక్ ఉంటుందండి. అంటే ఫ్రెండ్స్ అంటే ఇంకా అలాగే ఉంటారు కదా, ఎగ్జాక్ట్లీ ఇంకా తెలంగాణలో ఫ్రెండ్స్ ఎలా ఉంటారో తెలంగాణ యాస అంతా కూడా చాలా రియలిస్టిక్గా దింపారు. మూవీ చూస్తున్నంతసేపు మనకు చాలా హ్యాపీగా నవ్వుతూ ఎమోషనల్గా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఆ క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ ఈ రెండు సీన్స్ చూస్తున్నప్పుడు, ఆ ఇంటర్వెల్ సీన్ చూసినప్పుడు నాకు గుండె పగిలింది, అండ్ క్లైమాక్స్ చూసిన తర్వాత ఇంక ఏడుపు ఆగలేదు, వచ్చేసింది. అప్పటి వరకు దాచుకుని ఏడుపు అంతా కూడా క్లైమాక్స్లో మనకి టక్ టక్ అని వచ్చేస్తుంది అనమాట. ఈ రెండు సీన్స్ నేను థియేటర్లో చూస్తుంటే ఇంకెంత బాగున్నావు అని ఫీల్ అయ్యాను. ఐ రిగ్రెట్ ఇట్ నౌ. నిజంగా ఎంత మంచి సినిమా నేను ఎందుకు చూడలేకపోయానా అని ఫీల్ అయ్యాను. బట్ ఓకే, అట్లీస్ట్ ఆహాలో ఉంది, ఇప్పుడు తెలుగులోనే ఉంది, తెలుగు మూవీయే కదా, సో తెలుగులోనే ఉంది, కావాలంటే వెళ్ళి చూడండి. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. దీవానా సినిమా మంచి లవ్ స్టోరీ, కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్ గ్యాంగ్ అందరితో కలిసి కూర్చొని చూడండి, మంచి ఇంపాక్ట్ వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 2 మట్టి కుస్తీ 2, సారీ గట్టి కుస్తీ 2. మనకి మట్టి కుస్తీ అని ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ వచ్చింది, చూసాము. హిలేరియస్గా ఉంటుంది, మామూలుగా కాదు, వేరే రేంజ్లో నవ్వుకున్నాను నేను. ఎస్పెషల్లీ మొగుళ్ళకి పిల్లలకి ఒక సపరేట్ కన్వర్జేషన్స్ ఉంటాయి. అంటే మొగుళ్ళు ఒక చోట కొలంలో కూర్చొని మాట్లాడుతుంటారు, పిల్లలందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతుంటారు. ఆ సీన్స్ నాకు విపరీతమైన ఇష్టం. ఇప్పటికీ మా ఇంట్లో విపరీతంగా నవ్వుకుంటా ఆ సీన్స్ వచ్చినప్పుడల్లా. 30 ఏళ్లుగా గాలిద వల్ల తిరిగిన ఈ సన్నాసుల్ని మన నెత్తిన అంటగట్టి పెళ్ళం రాగానే మారిపోయి మనకు కట్టుకుని తిరుగుతారనుకుంటారు ఈ మాయిదారత్తులు. 30 ఏళ్లుగా ఈ ముష్టి నాయాళ్ళని మార్చలేని ముదనష్ట పత్రం ఎందుకున్నట్టు ఏం పీకినట్టు. అందుకే చెప్తున్నాను రా, మగాడికి అసలు పనున్నా లేకపోయినా పొద్దున్నే లేచి టెన్షన్ గా బయటికి వెళ్ళిపోవాలి. తెల్లారుజామున రోడ్డెక్కిన నా కొడుకు నైట్ సీరియల్స్ అయిపోయా గానింటికి చేరకూడదు, అప్పుడే వాడు హాయిగా బతకాలి. నిజమే అన్న, ఫంక్షన్లకు తప్ప ఎప్పుడు చూసినా దద్దరికొట్ట నైట్లతోనే కనిపిస్తారు. ఏదో సిలిండర్ గొడ్డ చుట్టినట్టు. అలాంటి ఒక సినిమాకి ఇది సీక్వెల్ అనమాట. అంటే ఆ సినిమా ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ స్టోరీ అంతా స్టార్ట్ అవుతుంది. సెకండ్ పార్ట్ ఒక పాప పుట్టిన తర్వాత వేరే లైఫ్స్ ఎలా ఉన్నాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తాడు. ఈ సినిమా కోర్ ఎమోషన్ కుస్తీ అయినప్పటికీ కూడా సెకండ్ పార్ట్లో మాత్రం దీన్ని డీల్ చేసిన విధానం చాలా డిఫరెంట్గా ఉందండి. భార్యాభర్తలు, పిల్లలు, బాధ్యతలు, ఆ మధ్యలో కుస్తీ పోటీలు, వాటి చేసే ట్రైనింగ్లు, ఇవన్నీ కూడా చాలా హిలేరియస్గా ఉంటాయి. నవ్వుతూనే చూసుకోవచ్చు, సినిమా అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. సరదాగా ఒక మంచి టైంపాస్ మూవీ కోసం మీరు చూస్తున్నట్లయితే కనుక ఈ గట్టి కుస్తీ 2 ఒకసారి ట్రై చేయండి. ఎస్పెషల్ ఆ పాప ఎవరైతే చేసిందో ఆ చిన్న పాప, ఆ పాప కోసమైనా చూసేది అనిపిస్తుంది. అంత హిలేరియస్గా ఉంటుంది, చాలా కామెడీగా ఉంటుంది. చూస్తున్నంతసేపు మనం నవ్వుకుంటూనే ఉంటాం. ఎస్పెషల్లీ ఆ మావయ్య క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటా, అక్కడ నుంచి సీన్స్ వేరే రేంజ్లో ఉంటాయి. అసలు చాలా బాగా నవ్వుకుంటారు మీరు. సో మీరు కనుక ఏదైనా ఒక మంచి సరదాగా ఉండే సినిమా చూడాలనుకుంటే కనుక గట్టి కుస్తీ 2 ట్రై చేయండి, చాలా బాగుంటుంది, పక్కా ఫ్యామిలీ వాచ్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగులో అవైలబుల్గా ఉంది. ఫైనల్లీ నెంబర్ 1 చిన్ని చిన్ని ఆశయ్. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని చెప్పలేనండి, కానీ నెంబర్ 1 స్థానంలో ఎందుకు పెట్టానంటే కన్వర్జేషన్స్తో కూడుకున్న సినిమాలు అంటే నాకు విపరీతమైన పిచ్చి. ఒక ఫైట్ సీక్వెన్స్ వచ్చినా, ఒక లవ్ సీన్ వచ్చినా మనకు విపరీతమైన హై వస్తుంది. కానీ కన్వర్జేషన్స్తో కూడుకున్న సినిమాలు ఉంటాయి చూసారా, అవి మన మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయి, మనల్ని ఇంపాక్ట్ చేస్తాయి. సత్యం సుందరం మూవీ ఉంటుంది, అందులో మోస్ట్ ఆఫ్ ది సీన్స్ అన్నీ కూడా కన్వర్జేషన్స్తో కూడుకున్న సీన్స్. ఆ రిలేషన్ ఉంటుంది చూసారా, అది చాలా అమాయకంగా చాలా బాగుంటుంది అనమాట. అవి చాలా బాగా అనిపిస్తాయి మనకి. అలాగే ఈ సినిమా కూడా ఉంటుంది అనమాట. ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అవకాశం వచ్చినప్పుడల్లా ఈ సినిమా నేను ప్రమోట్ చేస్తూనే ఉంటాను ఏదో విధంగా. మిథునం అని ఒక సినిమా ఉంటుంది, అందులో బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారు వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇంకా చివరి దశలో ఉన్నప్పుడు భార్యాభర్తలు ఎలా ఉంటారో అనేది మనకి కళ్ళకి అద్దినట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ సినిమా చూస్తున్నంతసేపు మన అమ్మమ్మ తాతయ్యలు మాత్రమే గుర్తొస్తారు మనకి, చాలా ఏడ్ చేస్తాం. ఆ సినిమా మనకి చాలా విషయాలు నేర్పిస్తుంది. భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నప్పటికీ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అవి మనకి రిలేట్ అవుతూ ఉంటాయి, మనతో మాట్లాడుతున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. కన్వర్జేషన్స్ యొక్క గొప్పతనం అదే. ఒక్కోసారి కన్వర్జేషన్స్తో కూడుకున్న సీన్స్ మనకి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి మన లైఫ్లో. సో అలాగే ఈ చిన్ని చిన్న ఆశ అన్న మూవీ కూడా ఉంటుందన్నమాట. ఈ సత్యం సుందరం, మిథునం ఇలాంటి మూవీస్ మీకు నచ్చితే ఈ సినిమా మీకు డెఫినెట్గా నచ్చుతుంది. లేదు అనుకుంటే మీకు అసలు మెంటల్ వచ్చేస్తుంది, ఎందుకు వచ్చిన గొడవ తీసేద్దాం అనిపిస్తుంది. అంటే చాలా స్లోగా వెళ్తుంది అనమాట. స్లో పేస్డ్ మూవీస్ మీరు ఇష్టపడే వాళ్ళైతే కనుక ఈ సినిమా మీకు వేరే రేంజ్లో ఉంటుంది. కథ విషయానికి వస్తే మధుబాల గారు మన హీరోయిన్ వారణాసికి బయలుదేరుతారు, ట్రిప్కి బయలుదేరుతారు. అనుకోని కారణం వల్ల ఆ గుంపు నుంచి ఆవిడ పక్కకు వచ్చేయడము, అవి దూరంగా తప్పిపోతారు, బ్యాగ్ కూడా పోతుంది. అలాంటి పరిస్థితిలో ఉన్నవాడు ఆ ఘాట్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆవిడ దగ్గరికి మన హీరో అయిన మాధవ్ గారు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరిని పరామర్శించి ఏమైంది ఏంటి అని అడుగుతారు. వాళ్ళిద్దరు కన్వర్జేషన్స్ అక్కడ మొదలవుతాయి. అలా ఒక ఇద్దరు స్ట్రేంజర్స్గా మొదలైన వాళ్ళిద్దరు జీవితం తిరిగి ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళింది, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి బాండ్ని బిల్డ్ చేసింది, అది చివరికి ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చింది, అండ్ ఆ డార్క్ క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో, మనల్ని డిస్టర్బ్ చేసి ఏడిపించే క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో, అక్కడ వరకు ఈ కన్వర్జేషన్స్ ఎలా లీడ్ చేశాయి అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా డెప్త్గా, ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి.
మీరు కనుక ఒక హార్ట్ వార్మింగ్ ఒక ఎమోషనల్ స్టోరీని చూడాలనుకుంటే కనుక ఈ చిన్న చిన్న ఆశని ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా వర్త్ అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా చూసాక మీరు రిగ్రెట్ అవుతారు, అరే ఎంత మంచి సినిమాని మా ఫ్యామిలీతోనో లేకపోతే వేరే వాళ్ళతోనో థియేటర్లో ఎందుకు చూడలేదా అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ మూవీని తీసింది ఒక డబ్ల్యూ డైరెక్టర్ అంట. అసలు ఆ కన్వర్జేషన్స్ రాసినప్పుడు అందులో ఉన్న డెప్త్ అవి చాలా బాగా అనిపిస్తాయి. కానీ ఇందులో చిన్న కంప్లైంట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది డైలాగ్స్ తమిళ్లోను మలయాళంలోనూ ఉంటాయి. అంటే హీరోయిన్ అక్కడ నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల మోస్ట్లీ తమిళ్ డైలాగ్స్ మలయాళం డైలాగ్స్ మాత్రమే ఉంటాయి, కొద్దిపాటి మాత్రమే తెలుగు ఉంటుందన్నమాట. తెలుగు లాంగ్వేజ్ అయినప్పటికీ కొంచెమే ఉంటుంది. బట్ స్టిల్ సబ్ టైటిల్స్ అయినా కానీ చూడటానికి ట్రై చేయండి, మంచి ఎమోషనల్ మూమెంట్ వస్తుంది మీకు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మర్చిపోవద్దు, దయచేసి లైక్ చేయండి. ఏదో మూల ఏదో ఒక మాట ఏదో ఒక మూవీ మీకు కనెక్ట్ అయ్యి ఉంటుంది కదా, అందుకోసమైనా కానీ దయచేసి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ 5 మూవీస్లో మీరు ఏ మూవీని చూడడానికి ఇష్టపడుతున్నారు అనేది కామెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌడో టాక్స్. థ్యాంక్ యూ.